రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ప్రస్తుతం మనతో ఉన్నారు. జగన్కు సంబంధించినటువంటి ఆ పార్టీ కేంద్ర కార్యాలయం కూర్చువేత పైన విమర్శలు చేస్తున్న నేపథ్యంలో సార్ ఎలా మాట్లాడతారు చూద్దాం. సార్, వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని మీరు కక్షపూర్తిగా కూల్చివేస్తున్నారు, అది మేము జీవో తెచ్చుకుని కట్టుకుంటున్న భవనం అని జగన్ కూడా కొద్దిసేపు ట్వీట్ చేశారు. ఎలా చూస్తారు సార్? ఒకవేళ ఆయనకి పర్మిషన్స్ ఉంటే ఖచ్చితంగా కోర్టు అనేది ఉంది కదా, ఆవరణ రాత్రులు కూల్చివేసిన పనే మాకు ఉండదు. ఆయన పర్మిషన్స్ ఏమన్నా చూపించమనండి. ఒకవేళ మేము అడ్డగోలుగా వెళ్తున్నట్టే కోర్టు ఉంటుంది కదా, రాత్రులు వచ్చి కూలగొట్టే పరిస్థితి ఉండదు మా దగ్గర. వాళ్ళు చేసినట్టుగా రాత్రులు వచ్చి కూలగొట్టే పనులు ఉండదు కదా. కనుక ఏదైనా నాకు తెలిసి దానికి పర్మిషన్స్ లేవు అన్నది మాకున్నటువంటి ఇది. ఒకవేళ పర్మిషన్స్ ఉంటే ఖచ్చితంగా దానికి అలౌ చేస్తాం. ఒకవేళ ఎవరైనా ఇలా ఈరోజు న్యాయ వ్యవస్థ కూడా ఉంది కదా. అంటే కోర్టు స్టే ఇచ్చినప్పుడే ఆ స్టే ఇంకా ఉత్తర్వులు మాకు రాలేదని ఇక్కడ సిఆర్డీ అధికారులు ఆ నెపంతో కూల్చేశారనేది వైసీపీ నేతలు చేస్తున్నారు. కానీ నాకు తెలిసి దానికి పర్మిషన్ లేదండి, అంతే. అది ఒకటే చెప్పాను, పర్మిషన్స్ ప్రెస్కి చూపించమనండి, సరిపోతుంది కదా. ఇంకొకటి, గతంలో ప్రజావేదిక కూల్చినప్పుడు విధ్వంసంతో పాలన ప్రారంభించారని టీడీపీ నేతలు ఆరోపణ చేశారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు చేస్తుంది ఏంటని కూడా అంబటి రాంబాబు ప్రశ్నిస్తున్నారు. ఏదైనా సరే పర్మిషన్ ఉందా లేదా అది మేము చెప్తుంది. సిఆర్డిఏ ఏరియా అన్నది ఒక స్పెసిఫిక్ ఏరియా. అది దీనికి రైతుల యొక్క త్యాగాలతో చేసుకున్నటువంటి ఏరియా. ఈ ఏరియాకి ఇష్టానుసారం చేయడానికి లేదు. దానికి సిఆర్డిఏకి ఒక మాస్టర్ ప్లాన్ ఎప్పుడో రెడీ అయిపోయి ఉంది. ఆ మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా నిర్మాణం చేస్తేనే ఇది ప్రపంచంలో గుర్తించేటువంటి రాజధాని అవుతుంది. ఇష్టానుసారం చేస్తే ఎలాగవుతుంది, అదే అంటున్నాం. సో నాకు తెలిసి అది ఇష్టానుసారం అలాట్మెంట్ చేసుకుంది, అదే నాకున్నటువంటి సమాచారం. అంటే ఎకరం 1000 రూపాయలు 33 సంవత్సరాలు లీజ్ కానీ రెండు ఎకరాలను తీసుకున్నారు 2000 రూపాయలు చొప్పున. దీన్ని ఎలా చూస్తారు? జీవో కాపీలో చాలా మెన్షన్ చేశారు క్లియర్గా. అవన్నీ కూడానండి, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు, మంచి పద్ధతి కాదన్నది మా ఉద్దేశం. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా ఉందంటే కోర్టుకు వెళ్ళొచ్చు, అదన్న మేము రాత్రులు అపరాత్రి అది అర్ధరాత్రి వచ్చి కొట్టం. అది వాళ్ళకి యాంపుల్ ఆఫ్ టైం ఉంది, చేసుకోవచ్చు అన్నీ. ఈరోజు జగన్ అటెండ్ కాకుండా పులివెందులు వెళ్ళిపోతున్నారు. స్పీకర్ ఎన్నిక అనేది చాలా కీలకమైన ఘట్టం. అలాంటి సమయంలో జగన్ లేకపోవడాన్ని ఎలా చూస్తారు? పరిణితి లేకపోవడం అంటాం. పరిణితి లేకపోవడమే. ప్రజలు ఒక తీర్పును గౌరవించడం, ఆయన గౌరవించాలి, వచ్చి సభలో కూర్చోవాలి, అంతే. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ప్రజల తీర్పును గౌరవించాల్సిన అవసరం ఉందని పల్లా శ్రీనివాస్ చెప్తున్నారు. నిబంధనల విరుద్ధంగా తనకున్న సమాచారం ప్రకారం అది నిబంధనల విరుద్ధంగా జరిగింది. ఒకవేళ ఏదన్నా వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటే న్యాయస్థానం ఉన్నాయి, న్యాయస్థానం ఆశ్రయించుకోవచ్చు అని కూడా పల్లా శ్రీనివాస్ చెప్తున్నారు. అక్రమాలను కానీ లేకపోతే విధ్వంసాలను కానీ చేయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదని పల్లా శ్రీనివాస్ చెప్తున్నారు. అది కక్షపూరితంగా చేసిన కాదు, అది అక్రమ కట్టడం, ప్రభుత్వ నిబంధనల విరుద్ధంగా జరిగిన కట్టడం కాబట్టి కూల్చేస్తున్నారని చెప్తున్నారు. అదేవిధంగా వైసీపీ నేతలు కూర్చున్నట్టు అర్ధరాత్రి అపరాత్రులు మేము కోల్చలేదు, అందరూ చూస్తున్నాం కానీ ప్రజల సమక్షంలో దాన్ని కూల్చివేస్తున్నామని కూడా పల్లా శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV, అమరావతి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.